రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా బనానా పండించే రైతుల్లో ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ ఉండేది. రాయలసీమ నుండి ఇంటర్నేషనల్ మార్కెట్స్‌కి ఎక్స్‌పోర్ట్ అయిన బనానాస్ ఎందుకు రిజెక్ట్ అయ్యాయి? రాయలసీమ ప్రాంతంలో ఉన్న బనానా రైతులు ఎందుకు హ్యాపీగా ఉన్నారు? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకయ్యారు? ఆంధ్రప్రదేశ్‌కి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఎందుకు చొరవ తీసుకోలేదు? ఇలా ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్నిటి మీద ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎప్పటి నుండో రాయలసీమ ప్రజలకి ఒక కల ఉండేది. వాళ్ళు పండించిన బనానా పంటని ఇంటర్నేషనల్ మార్కెట్స్కి సేల్ చేసుకోవాలని చెప్పి దశాబ్దాల నుంచి చాలామంది రైతులు చాలా కలలు కన్నారు, చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అది సక్సెస్ అవ్వలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన 1 సంవత్సరంలోనే ఆ కళని నిజం చేశారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇంతకుముందు ఇంటర్నేషనల్ మార్కెట్స్కి బనానా ఎక్స్పోర్ట్ అవ్వలేదా అని చెప్పి. ఎక్స్పోర్ట్ అయ్యేది, కానీ రాయలసీమ నుండి పోర్ట్ వరకు కూడా బై రోడ్ వెళ్ళేది. సో బై రోడ్ వెళ్ళడం వల్ల ఏమయ్యేదంటే లారీస్లో కానీ టెంపోస్లో కానీ అక్కడ ప్రాబ్లం అయ్యి పండించిన బనానా డ్యామేజ్ అయ్యి ఆ పోర్ట్స్ దగ్గర క్వాలిటీ చెకింగ్ దగ్గర ఫెయిల్ అయ్యి ఆ కంటైనర్స్ రిజెక్ట్ అయ్యాయి. సో దానివల్ల మళ్ళీ రిటర్న్ టు ఇండియాకి వచ్చి మార్కెట్స్లో హ్యూజ్ బనానాస్ ఆల్రెడీ ఉన్నా సరే మార్కెట్స్లో ఇంకా బనానాస్ పెరిగిపోయి రైతులకి పండించిన ధర కంటే కూడా తక్కువగా వచ్చేది, రైతులు లాస్ అయ్యేవారు. సో ఆ విధంగా కొన్ని రిజెక్ట్ అయ్యాయి, కొన్ని వెళ్ళాయి. సో అంత సక్సెస్ అవ్వలేదన్నమాట రైతులు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియాలోనే లార్జెస్ట్ బనానా ఎక్స్పోర్ట్ చేసే స్టేట్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మీలో ఎంతమందికి తెలుసు? లేదు ఇప్పుడే తెలిసింది అంటే నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి కామెంట్స్లో చెప్పండి. అయితే ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ అనేది పర్ ఇయర్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ నుండి 6 మిలియన్ మెట్రిక్ టన్స్ వరకు బనానాని, అది కూడా క్వాలిటీ అయిన సిలిండర్ టైప్లో ఉన్న బనానాని మన ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కడప, అనంతపురం డిస్ట్రిక్ట్స్ నుండి ఇంటర్నేషనల్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ చేసుకునే కంట్రీస్ ఏంటంటే ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఇండియాలోనే ఏ స్టేటు చేయలేంది మన ఆంధ్రప్రదేశ్, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది అంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. ఇండియాలోనే ప్రత్యేకంగా ఒక ఫ్రూట్స్ కోసం ఒక ట్రైన్ రన్ అయింది అని చెప్పి వీళ్ళు ఎంతమందికి తెలుసు? అది కూడా ఇండియాలోనే ఫస్ట్ ట్రైన్ మన ఆంధ్రప్రదేశ్ నుండి ముంబై జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ వరకు వెళ్ళింది. అది కూడా జనవరి 30, 2020లో జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. రీసెంట్గా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయ్యామన్నారు చూసారా, ఇదే. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టర్మ్లో వర్చువల్గా ఇనాగ్రేషన్ చేసింది. బయటకు వచ్చి హడావుడి చేసి ఇనాగ్రేషన్ చేసి ఉంటే చాలామందికి అది నోటీస్ అయ్యేది, కానీ నోటీస్ అవ్వలేదు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే రాయలసీమలో పండిన బనానాస్ని తాడిపత్రి నుండి జవహర్లాల్ నెహ్రూ పోర్టు వరకు ఒక రిఫ్రిజిరేటెడ్ కంటైనర్స్లో, అది కూడా లాంగ్ ట్రైన్, ఓన్లీ బనానాస్తోనే, అది కూడా రిఫ్రిజిరేటెడ్ అంటే ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా, పండించిన బనానాస్కి ఏదైనా ప్రాబ్లం అవ్వకుండా, హీట్ తగలకుండా కంప్లీట్గా రిఫ్రిజిరేట్ చేసుకున్న కంటైనర్స్తో అందులో ఫిల్ చేసి డైరెక్ట్గా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ వరకు చేరవేసేది. సో అటువంటి ఫెసిలిటీని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జనవరి 30, 2020లో ఇనాగ్రేషన్ చేసిందని చెప్పి, అఫ్కోర్స్ నాకు ఇప్పుడు బనానా ఇష్యూ రాష్ట్రంలో వచ్చిన తర్వాత వరకు కూడా నాకు తెలియదు. అసలు బనానా ఇష్యూ ఎందుకు వచ్చింది, బనానా ప్రైస్ ఎందుకు తగ్గిపోయింది అని చెప్పి దాని మీద కొంచెం రీసెర్చ్ చేస్తే రియాలిటీ ఏంటి బయటపడింది. సో ఇక్కడ సిబిఎన్ గారి మిస్టేక్స్ ఏంటంటే, సిబిఎన్ గారు మన రాష్ట్రానికి కంబైన్డ్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా సరే 3 times సీఎంగా ఆయన చేయడం జరిగింది. సో ఎప్పటి నుండో మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది లార్జెస్ట్ బనానా ప్రొడ్యూస్ చేసే స్టేట్గా ఉంది. సో ఆ టైంలోనే సిబిఎన్ గారు ఈ విధంగా బనానా ఎక్స్పోర్ట్ చేసే ఒక ట్రైన్కి ఎందుకు ఆయన థింక్ చేయలేదు అనేది నా అభిప్రాయం మాత్రమే. సో ఒక విధంగా ఇండియాలోనే ఫస్ట్ ఫ్రూట్ ట్రైన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది, మన ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైంది. సో దీన్ని కిసాన్ రైల్ అని కూడా పేరు మార్చడం జరిగింది తర్వాత.